హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరిశ్రాస్ వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ వచ్చి పులుసన్నము. అంటే మా సైడ్ వీటిని పులుసన్నం అంటాము. కొంతమంది చిత్రాన్నం అంటారు, కొంతమంది పులుపన్నం అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కసారి పిలుస్తాము. టేస్ట్ అయితే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. వీటి కాంబినేషన్గా నేనైతే కొత్తిమీర చట్నీ అయితే చేసినాను. అదిరిపోయింది టేస్ట్ అయితే. చట్నీ అయితే హై లెవెల్ అనమాట. కారం కారంగా పుల్లగా తిన్నా కొద్ది ఇంకా తినాలనిపించింది. సూపర్గా ఉంటుంది. వీటిలో మనము రోటి పచ్చడి అయితే చేస్తే ఇంకా అదిరిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఈ చట్నీ వచ్చి ఛానల్లో షార్ట్లో పెట్టినాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి అయితే వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈ పులుసన్నం కోసమని నేనైతే ఇక్కడ రైస్ అయితే కడిగేసి నానబెట్టుకుని తర్వాత గ్యాస్ మీద అయితే పెట్టుకునేసినాను, ఎసురుకు పెట్టేసినాను. ఇంకా ఇది ఉడికే లోపల అయితే చట్నీకి అంటే కొత్తిమీర చట్నీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామని కొత్తిమీర, టొమాటోస్, పచ్చిమిర్చి అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పులుసన్నంలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు కాబట్టి చింతపండు అయితే కడిగి నానబెట్టుకున్నా. ఇంతలోపు అయితే ఎసురు అయితే పొంగొచ్చింది. మనము ఈ పులుసన్నంకి వచ్చి రైసు పూర్తిగా అంటే బాగా ఉడకాల్సిన పని లేదు, పలుకుగా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఏం ఉడకాల్సిన పనిలే, జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఇంకా ఈ చట్నీకి అనేసి ఈ చట్నీ కోసము పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, టమాటోస్, చింతపండు, కరివేపాకు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర, తర్వాత పోపు దినుసుల్లోకి వచ్చి జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, పల్లీలు. అంటే పల్లీలని మా సైడ్ వచ్చి శనగ్గింజలు అంటాము. నెక్స్ట్ శనగ్గింజలని వీడియోలో చెప్తే బాగుండదని పల్లీలు అని చెప్తున్నాము. ఇంత లోపల అయితే రైస్ అయితే ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన రైస్ చూడండి, ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకా వాటిని అయితే వచ్చేసి తర్వాత అయితే వాటిని పొయ్యి మీద పెట్టేసినాము. అట్లా పెట్టి ఒక ఆవిరి పెట్టి అలా దించేస్తే సరిపోతుంది సెగ పైన. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. పలుకుగా ఇది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత వీటిని వేరే ఒక వెడల్పాటి బాండీలో చూడండి ఎక్కడైతే ఒక పెనంలో వేసుకున్నా. అంటే వెడల్పుగా అదే బాగా వెడల్పుగా ఉంది, మిగతా అన్నీ అంత ఎక్కువ వెడల్పు లేదు. అందువల్ల నేను వాటిలో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా చట్నీ చేసుకోవడానికని చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని అయితే వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకొని మిక్సీలోకి వేసుకోవాలి. తర్వాత అయితే వేసుకున్నాక ఇంకా అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అంటే మనము పోపు దినుసులు వేయించుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇలా సపరేట్ వేసుకోవడం అంత ఇది వీలు కాకపోతే ఒకేసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకేసారి వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా కాకుండా మొత్తం ఒకేసారి వేయించుకున్నామంటే పప్పులు సరిగా మెదగవు. అదేవిధంగా కాకుండా టమాటోస్ అంతా బాగా మెత్తగా మెదిగిపోతుంది, అంత టేస్ట్గా అనిపించదు. కాబట్టి ఫస్ట్ ఈ పోపు దినుసులన్నీ వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇంకా ఆనియన్స్, తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా టొమాటోస్, ఇంకా చింతపండు, ఈ కొత్తిమీరని వచ్చి నేనైతే ఇక్కడ ఫుల్ కాళ్ళగా అలాగే వేసుకున్నాను. మీరు ఆ విధంగా కాదనకుండా బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. అదేవిధంగా అట్లే వేయడం వల్ల నాకు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అంటే తొందరగా మెదగలేదన్నమాట. అందుకని మీరు సన్నగా కట్ చేసుకొని వేయించుకుంటే తొందరగా మెదుగుతుంది. ఇంకా వేయించుకునేటప్పుడు కూడా తొందరగా బాగుంటుందన్నమాట. చూడండి వీటిని అంతా ముందుగా మిక్సీ పట్టుకుంటేనే ఈ పక్క ఈ కొత్తిమీరని, టొమాటోస్, ఆనియన్స్, చింతపండు బాగా వేయించుకొని ఇంకా గ్యాస్ కట్టేస్తే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ చట్నీ ప్రాసెస్ అయ్యే లోపల ఇక్కడైతే ఇంకా చల్లారిన తర్వాత వాటిని అయితే మనం మిక్సీకి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా చింతపండు కూడా రైస్ అయితే బాగా చల్లారిపోయింది, చింతపండు కూడా నానిపోయింది. దానిలో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా చింతపండు బాగా పిసుక్కొని ఆ గుజ్జంతా సపరేట్ చేసుకొని ఆ తొక్కు, నారలు, నెక్స్ట్ ఆ పొట్టు ఉంటుంది కదా పొక్కులు, అవన్నీ తీసి పడేసి ఈ బాగా పొడిగా అయిన రైస్లోకి ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఈ చింతపండు గుజ్జుని అయితే ఆ రైస్ మీద వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేవాలి.
వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ చింతపండు తొక్కు అంతా గింజలన్నీ సపరేట్ చేసుకొని ఓన్లీ ఆ చింతపండు గుజ్జుని మాత్రము రైస్ మీద వేసుకోవాలి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ మీద అయితే వేసుకోవాలి. ఇది వచ్చి మేము వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సైడ్ ఈ విధంగా చేస్తాము. బట్ మా అత్తగారి ఇంటికాడ ఈ విధంగా చేయరనమాట. ఫస్ట్ పులుపు అంతా ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు ఫస్ట్ పల్లీలు శనగపప్పు అయితే సపరేట్గా వేయించి పెట్టుకొని నెక్స్ట్ చింతపండు అయితే నానబెట్టుకుంటారు. వేయించుకున్న సపరేట్గా పెట్టుకున్న పప్పులు సపరేట్గానే ఉంటుంది. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, నెక్స్ట్ కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని చింతపండు వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటారు అన్నమాట. వేసుకొని చింతపండు గుజ్జంతో పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని వదిలేసి మళ్ళీక ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ చింతపండు మనం వేయించి పెట్టుకున్నాక చింతపండు అయితే కలుపుకొని అప్పటికప్పుడు ఇంకా వేయించుకున్న పల్లీలను శనగపప్పును వేసుకొని కలుపుకొని తింటారు. బట్ నాకు ఆ విధంగా అసలు అంటే తింటాను బట్ అంత లైక్ చేయను. నాకు ఈ విధంగా చేస్తేనే ఇష్టము. ఇంకా చింతపండు పులుసు అంతా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని అంతా చింతపండు అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి, పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకునేసినాం కదా, మిక్సీకి వేసుకున్న తర్వాత పోపు అయితే వేసుకోవచ్చు. పోపు వేసుకొని ఆ చట్నీని అయితే కలుపుకోవాలి. లేదంటే పోపు అవసరం లేకుండా కూడా తినచ్చు. ఎందుకంటే మనం ముందుగానే మొత్తం ఆయిల్లో వేయించుకునే కదా మిక్సీ పట్టినాము కాబట్టి అలానే తింటే కూడా బాగుంటుంది. తర్వాత ఇంకా ఈ పులుసు అన్నాని కోసం అనేసి పోపు అయితే వేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, పల్లీలు, నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని నేను ఇక్కడ వచ్చి ఎండుమిర్చి వేయలేదు, మీరు వేసుకోవాలంటే వేసుకొని అలాగనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఇంగు అంతకు నచ్చదు కాబట్టి నేనైతే వేయలేదు. కచ్చాపచ్చగా తెచ్చినటువంటి వెల్లుల్లిపాయను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా వేయించుకున్నాక పసుపు కొద్దిగా వేసుకొని అవంతా బాగా వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి రైస్ మనం ముందుగా పులుపు కలిపి పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఆ చింతపండు పచ్చివాసన ఉంటుంది కదా, ఆ చింతపండు పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర చట్నీకి ఆ పులుసు అన్నానికైతే టేస్ట్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట టేస్ట్ అయితే. ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకుండా అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ వచ్చి కరివేపాకు లాస్ట్లో అంటే కొత్తిమీర లాస్ట్లో వేయలేదు, నాకు లాస్ట్లో వేస్తే నచ్చదు. అందువల్ల ముందుగానే వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకొని తర్వాత రైస్ వేసుకొని కలుపుకున్నాను అనమాట. నేను వాయిస్ ఓవరు ముందుగా ఇచ్చేస్తున్నాను, తర్వాత ప్రాసెస్ వస్తుందని ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దండి. వాయిస్ ఓవర్ ఇచ్చేది నెక్స్ట్ చేస్తున్నది ప్రాసెస్ అంతా ఒకటే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దని. నేను చెప్పేది అర్థం కాకపోయినా కూడా చూస్తేనే మీకు ప్రాసెస్ ఇది అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. మార్నింగ్ టిఫిన్లోకి పిల్లల టిఫిన్లోకి చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. నోటికి కారంగా పుల్లంగా తినబుద్ధి కానప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు అయితే ఈ చట్నీ అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చట్నీ అయితే సూపర్గా ఉంది అసలు. నేనైతే ఎన్నిసార్లు వేసుకొని తిన్నాను, అంత బాగుంది చట్నీ అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.